వెల్కమ్ టు ఫిషింగ్ బ్రదర్స్. నమస్తే. 3 నెలల తర్వాతకి ఉపవాసం ఉండిపోతున్నాం చేపలకి. ఎట్లా పడితే చూద్దాం. మేము చేపలకు పోక 3 నెలలు అవుతుంది. ఇక మనం 3 నెలల ఉపవాసం తర్వాతకి ఈ రోజు చేపలకు పోతున్నాం. ఈ రోజు నేను మా తాలింపుగాడు సట్రంగాడు ముగ్గురం కలిసిపోతున్నాం. మనకి చాలా రోజులు గ్యాప్ వచ్చేసరికి మా వాళ్ళు చూడు ఎట్లా పోతారు. ఏ మాట కామాట మనం చేపలకు పోయేటప్పుడు అడ్డున్నది ఏదైనా గానీ అది బురదే గానీ కంపే గానీ చేనుకాడ కట్టేసిన దున్నపోతు తప్పిపోయినట్టు పోతూనే ఉంటాం. మళ్ళీ చేపలు బట్టి ఇంటికి వచ్చేటప్పుడు అసలు ఇవన్నీ దాటుకొని ఇంత దూరం ఎట్లా వచ్చినాం అనిపిస్తుంది. ఇక తలుచుకుంటే కొంచెం దుఃఖం కూడా వస్తుంది అనుకో. ఇక మనకి ఈడ చేపలు పడుతున్నాయని ఒక అన్న చెప్తే వచ్చినాం. బాబాయ్ ఇక అన్న ఒకటే మాట అన్నాడు, ఈడ చేపలు నువ్వు ఎన్నంటే అని పట్టుకోబో, కానీ లొకేషన్ మాత్రం ఎవ్వరు చెప్పబాకన్నాడు. అన్న అసలు అట్లా ఎందుకు అన్నాడు అని కొంతసేపు ఆలోచించిన. బాబాయ్ కొంతమంది తీటగాళ్ళు ఏం చేస్తారో మీకు కూడా తెలుసుగా. కరెంట్ పెట్టి బాంబులేసి లొకేషన్ ని ఆగమాగం చేస్తారు. అట్లా కాదని లొకేషన్ చెప్తే కొంచెం అన్న కూడా బాధపడతాడు. దానికోసమే ఈ లొకేషన్ చెప్పట్లే, ఏమనుకోవద్దు బాబాయ్, కొంచెం అర్థం చేసుకోండి. మనం ఈ రోజు ఈడ రవ్వ చేపలు పడదామని వచ్చినాం. నేను ఎప్పుడు చేపలు పట్టినా 3 ఉక్కుతోనే ఎక్కువ చేపలు పట్టేది, కానీ ఈడున్న చేపలు 3 స్టార్ గాలని చూడంగానే సామాన్లు పట్టుకొని ఉరుకుతాయంట. సింగిల్ గాలానికి మాత్రం పక్కా పడతాయని చెప్పిండు బాబాయ్. ఇక పెద్దోళ్ళ మాట సద్దన్న మూట. అన్న చెప్పిన మాట ఎందుకు కాదనాలని ఇక సింగిల్ ముళ్ళతోనే చేపలు పడుతున్నా. మనం ఈ లొకేషన్ కి వచ్చి ప్లేస్ తయారు చేసుకునే లోపల మస్తు టైం అయింది. కంపలు కూడా ఏడబడితే ఆడ గుచ్చుకుంటున్నాయి. బాబాయ్ చేపలు పట్టే తిమ్మిని మీద ఏమైనా గుచ్చుకొని మనకి చేప ముఖ్యం బిగులు అన్నట్టు ఇదే లొకేషన్ కి మనం నిన్నొచ్చినాం. కానీ వర్షం పడి ఆ రోజు మొత్తం ఆగమాగమైంది. మనం అదే పిండి తీసుకొని మళ్ళీ ఈ రోజు వచ్చినాం. బాబాయ్ ఇక ఈ వర్షం కూడా పడితే పడ్డది కాదు, ఆగితే ఆగింది కాదు. దీని తల్లి పోరగాడు ఉచ్చబోసినట్టుగా తేప గింత గింత వస్తే ఎట్లా చెప్పు. పడితే గట్టిగా పడి పోవాలి. బాబాయ్ ఇక నేనొక ప్లేస్, మా తాలింపుగాడు ఒక ప్లేస్ లో కూర్చున్నాం. మా తాలింపుగాడు ఇక చెట్టు మీద కూర్చొని చేపలు పడతా అంటాడు. పడితే పట్టినోలే కానీ వాడికి ఈత కూడా రాదు, జాగ్రత్త అని చెప్పిన. మనం చేపలు పట్టే ప్లేస్ లో తౌడేసి ఒక అర్ధగంట ఆగినాం. ఈడ చెట్టు మాత్రం ఒక ఎండిపోయింది. అదే చెట్టు మీద మా తాలింపుగాడు కూర్చొని చేపలు పడతాడు. దీనికి ఒక్కాక కూడా లేదేందో అర్థం కావట్లేదు. మనకి ఈ రోజు అసలు ఏం చేపలు పడితే ఎంత పెద్ద చేపలు పడతాయో మీకు కూడా చూపిస్తా. బాబాయ్ చెలో ఇక పిండి పెట్టి గాలం వేద్దాం. చెప్తున్నారా చెప్తుంది చేరిందా చేప. నాకు తెలుసురా, చూపి. సంచి బాబు, సంచి సంచి. ఇందాక నుంచి బుడగలు వస్తున్నాయి చూసినా, ఇందాక నుంచి బుడగలు వస్తున్నాయి. అప్పటికి అనుకున్నా చేప తీరిందిరా అనుకుంటానే ఉన్నా. చేప వాసన చూపించినారా, చాలా రోజులైంది కదా, చాలా ఏళ్ళైంది. ఫస్ట్ చేప 3 నెలలైంది చేపల పోక. ఫస్ట్ చేప పడ్డది. ఈరోజు వచ్చినా కొంచెం తీరగా చూసుకొని. ఈ మధ్య ఒంట్లో కూడా బాగుండట్లే, అందుకనే చేపలకు పోట్లే. రైట్. అరే ఇదిరా పంకస్ 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 పంకస్. వావ్, పంకస్ పంకస్. అరే షాట్ రాలేదు. అరే ఇది కుడుతుందా? అరే ఇది పంకస్ అడుతుంది భయ్యో.
జాలి దగ్గర అసలు దాని తీసుకున్నప్పుడు చేతి దగ్గరగా పిచ్చుతుంది భయ్యా. నువ్వు షార్ట్లు మంచిది భయ్యా కొంచెం ఇప్పుడు అది వాళ్ళగా పెట్టిన చేసి వాళ్ళకే పిండి కట్టి బయట కొంటున్నాను అదంటే లోపల తెచ్చి పెట్టా వద్దా పోయింది. నువ్వు షార్ట్లు మంచిది భయ్యా. మామా నువ్వు పైగా చూస్తున్నావు నువ్వు లావలేదు పైన తగులుతుందని లవా ఇది పైన ఉంటుంది. వదిలే వదిలే ఇంకా వదిలే మిస్సింగ్రా. లైన్ పాన్ కొంచెం రిలాక్స్ చేయి. నీ టెన్షన్ వల్ల నేను టెన్షన్ పెట్టు. బిడ్డ బిడ్డ తొందరపడదు, చిన్న ముళ్ళు అది పోతుంది. దిగిందిలే, మంచిగా దిగింది. బిడ్డ ఇందాక ఇట్లా చేసేది. ఒక్క నిమిషం వద్దు, అవసరం లేదు, ఏమవసరం లేదు. అయిపోయింది అయిపోయింది దాని పని అయిపోయింది. బిడ్డ దాని పని అయిపోయింది బాబా. బిడ్డ జాక్పాట్. నాకు తెలుసురా దీని బాడీ అరే అసలు మామూలుగా ఉందిరా. నాకు తెలుసురా కొడతాడని. తెలుసురా. ఏం కాదులేరా, పోయింది. మన చేతిలో లేదు, పోయింది. అద్దా సరిపోద్ది. అబ్బా చూపించినారా మళ్ళీ. ఏంటి చూపించింది?
అనుకున్నారా అరే అదంతసేపు ఆడితే పెద్దదా అనుకున్నాను. మీ అమ్మ ఆ చేప దమ్మ నాకు దమ్మ అవుతుంది. ఏ ముళ్ళురా ఇది మామూలు ఆపట్లే. ఇందాకల కంటే పెద్దది గారు ఇది. అసలు చూపించారా మనకి. రెండు దగ్గరలో కాదు, 2 కేజీలు. అది పైన ఉంటుంది పైన ఉంటుంది. చాలరా పెద్దలు పండ పెట్టి ఇట్లా తీసిందిరా. తోక తీసి కొడితే ఆరెంజ్ కలర్ ఒకటి. నాకు 3 నెలలు ఉపవాసం ఉండి వచ్చిన వేటకి. సూపర్. అదే బింగి బెండు ఇట్లా పండబెట్టింది. వీడమ్మటే అక్బర్గా అనగా సరుడే. పండబెట్టిందిరా. పులే పులే పులే. చిన్నగా రిలాక్స్ చేయి, రిలాక్స్ చేయి. రిలాక్స్ చేయి, లాగా మాకు రిలాక్స్ చేయి. ఎయ్ ఎయ్ బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. ఎయ్ ఎయ్ బాక్స్ ఆఫీస్. ఆగట్లే ఆగట్లేదురా. అట్లుండి వస్తాను. ఆకలితో వచ్చాడు వాడు అసలుకే. నా రికార్డులోనే కొట్టలేదురా గాలం తిని చేపలు ఎప్పుడు. పెద్దది చేప, చిన్నది చేప, పెద్దది మడుగు. అరే ఈ బెండుని పండ పెడతానేరా. అరే బాబాయ్ ఇది మామూలు రికార్డు కాదు. ఇది నాకు 5 ఒక పెళ్లి లెక్క 5 మంది మామూలు సింగిల్ 5 కొట్టమంటే అది ఒక్క గంట పెట్టి పెట్టాము. లడ్డు కావాలి. గంట అర్ధగంట ఆ షెడ్ కొట్టింది. పేస్ట్ బాగుంది. పండ పెట్టి అది పిండి ముద్ద నోట్లో పెట్టుకుని పండ పెడతాం కదా. అర్థమైందా? ఫస్ట్ కొడతానే, ఒకసారి కొట్టి వదిలేస్తాను. తర్వాతకి మళ్ళీ ఇంకోసారి వచ్చి డైరెక్ట్ నోట్లో పెట్టుకుంటాను. మళ్ళీ మళ్ళీ బుడగలు వస్తాయి. అసలు ఇది కారా నేను కోరుకుంది. మా ఇంటికి పట్టకపోతా. జై ప్రవీణ్. చిన్నగా జై. జై చిన్నగా సతీ. పడుకున్నాను తాత రేపు
మర్చిపోయినా ఫస్ట్ అని చెప్తాడు సత్యాది. ఫస్ట్ వాటర్ తాగుతారా? ఏడి పోదులే, మంచిగానే ఉంది పిల్లోడు. సూది గట్టిగా వేసినావుగా. అబ్బా చూడు షూకరా బచ్చే షూకరా. ఫస్ట్ జల్దీ అది జల్దీ జాలంతా మొత్తం తెల్లగా పెట్టున్నాయి. జాలి ఎన్ని రోజులు జాలి వేసుకోవచ్చు. అది చూడక సతిగా తెల్లగా మెట్టింది జాలి. పోదాం ఇక. వెళ్దాంపా. నా వల్ల అట్లా నాకు ఎండ ఇప్పుడు టైం 5 అవుతుంది. ఇంటికి కూడా కొంచెం దూరం పోవాలా బాబాయ్. మనం కరెక్ట్ గా 2 గంటలు షికారు చేసినాం. మనకి మొత్తం 4 రవ్వలు ఒక పంకజ్ చేప పడ్డది. పంకజ్ చేప టేస్ట్ ఎట్టుంటుందో మనకు కూడా తెలియదు బాబాయ్. మీరు మాత్రం తినుంటే ఫస్ట్ కామెంట్ పెట్టండి. ఇప్పుడు టైం 5 అవుతుంది. తొందరగా లేచి ఇంటికి పోతున్నాం. మరీ చీకటి అయిందంటే బండి కాడి పోయే లోపల అడ్డం పడతాం. అందుకనే కొంచెం వెళ్తూరు ఉన్నప్పుడే లేస్తాను. బయటికి పోయాక ఆ చేపల్ని మీకు కూడా చూపిస్తా. ఇవాళ నేను అనుకున్న దానికంటే ఎక్కువ చేపలే పడ్డాయి. వచ్చింది. ఇక మన వీడియో నచ్చింది అనుకుంటానా? నచ్చితే లైక్ చిన్న కొట్టండి, గంటను గట్టి గుద్దండి. ఇంకో ఖతర్నాక్ వీడియోతో మళ్ళా కలుద్దాం. రైట్ మళ్ళా.